పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని లేఖన భాగాలను చదువుకుందాము. దయచేసి 92వ కీర్తన 5వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి గమనించండి. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని దీవించే రీతిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీర్వదమైనటువంటి మా ప్రియ రక్షక, మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతటిలో కూడా మీరే సర్వ మహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నాము నాయన. అలాగే మా ప్రభువా, ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించండి. చదవబడినటువంటి భాగంలో ఉన్నటువంటి సత్యాలను మేము గ్రహించేటువంటి నేర్పును పరిశుద్ధాత్మని యొక్క జ్ఞానము ద్వారా మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నాయన మీరే వినిపింపచేయండి. నిలవబడింది నేను మట్టివాడను మీ యొక్క సిలువ చాటును మరుగుపరచమని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రిపబ్లిక్ డే సందర్భంగా పిల్లలు కొంతమందే పాలు పొందినట్టున్నారు, చాలామంది రాలేదు. మరి వాళ్ళ స్కూల్స్కి మరి వెళ్ళి ఉండవచ్చు, మరి రాలేకపోయారు. మరి పాలు పొందినటువంటి బిడ్డలు చెప్పగలిగారు. చిన్నపిల్లలు చెప్పడం కష్టమేలే, ఆ వయసులో వారు ఆ మాటలు పలకటం వాళ్ళకి కష్టమే. అవి వారు గ్రహించుకోవటం కూడా చిన్నపిల్లలకి అది కష్టమైనటువంటి సబ్జెక్టే. అయితే పెద్ద పిల్లలు చెప్పగలిగారు, బ్లెస్సీ చక్కగా చెప్పగలిగింది. అందుని బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. మంచిది. మనం దైవలేఖనాల్లో మనం చదివినటువంటి వచ్చిన భాగాల్లో మనం గమనించినట్లయితే, మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, మన తండ్రి అయినటువంటి దేవుడు ఒక మహా గొప్ప ప్రణాళికను మన కొరకు సిద్ధపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అతి ముఖ్యంగా తన యందు రక్షించబడినటువంటి బిడ్డలకు ఆయన ఒక సంకల్పాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినట్లుగా కూడా మనం ఇక్కడ గ్రహించగలుగుతూ ఉంటున్నాం. కనుక అనేక సందర్భాల్లో ఆయన లేఖనాలు మనం చదువుతూ ఉంటుండగా మరి వాటిని గ్రహించుకోవాల్సినటువంటి బాధ్యత, అవసరత రక్షించబడినటువంటి బిడ్డలమైనటువంటి మన మీద ఉన్నది. అనేక మంది వాటిని గ్రహించలేరు, అనేక మంది వాటిని తెలుసుకోలేరు. కానీ కొంతమంది అవగాహన కలిగినటువంటి వారు మాత్రమే దేవుడు మాట్లాడేటువంటి విషయాలలో నుండి దేవుడు నా కొరకు ఏ ప్రణాళిక సిద్ధపరిచాడు, దేవుడు నన్ను ఎటువైపు ప్రయాణించమని చెప్తున్నాడు, దేవుడు నా యొక్క పరిస్థితులను తన యొక్క కంట్రోల్లోనికి తీసుకొని ఆయన ఏ రీతిగా నేను నడవాలని ఇష్టపడుతున్నాడు అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరము కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ప్రియులారా. అయితే ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటున్నాము 5వ వచనంలో 92:5లో, యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి అని అంటూ ఉంటున్నాడు. ఎంత ఘనమైనవి. ఇంగ్లీష్లో హౌ గ్రేట్ ఆర్ దై వర్క్స్. నీ యొక్క కార్యములు ఎంత బలమైనటువంటివి, నీవు చేసేటువంటి పని ఎంత ఘనమైనటువంటిది, ఎంత ఉన్నతమైనటువంటిది, ఎంత ఉత్కృష్టమైనటువంటిది, ఎంత శ్రేష్టమైనటువంటిదిగా నీ యొక్క కార్యాలు ఉంటున్నాయి. నీవు నా పట్ల చేస్తున్నటువంటి ప్రతి విషయము, నన్ను నడిపిస్తున్నటువంటి రీతి, నన్ను ఆదరిస్తున్నటువంటి రీతి, నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి రీతి, నన్ను ఆత్మీయంగా స్థిరపరుస్తున్నటువంటి రీతి, దేవుడు మన కొరకు అనేకమైనటువంటి గంభీరమైనటువంటి ఘనమైనటువంటి కార్యాలను సిద్ధపరిచినట్లుగా ఇక్కడ మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. సామాన్యంగా తల్లిదండ్రులంగా ఉన్నటువంటి మనము బిడ్డల కొరకు ఒక మంచి ప్రణాళికలను సిద్ధపరుస్తూ ఉంటాం. వారి భవిష్యత్తును గురించి, వారు చేయవలసినటువంటి వాటిని గురించి, వారు ఏం చెయ్యాలి, వారు పెద్ద అయ్యాక ఎలాగ వారి మార్గానికి వారు స్థిరపరచుకోవాలి అనేటువంటి విషయాలను మన యొక్క బిడ్డల కొరకు మనం ఆలోచన చేస్తాము. మరి నరమాతృలము మంటి ఘటాలమైనటువంటి మనమే
మన బిడ్డల కొరకు మనం ఆలోచన చేస్తే మరి పరలోకపు తండ్రి మనల్ని సృజించినటువంటి సృష్టికర్త మన కొరకు ఆలోచన చేయడా? చేస్తాడు. ఆయన మన కొరకు నిత్యము ఆలోచన చేసేటువంటి ప్రభువుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ ఆలోచనలు ఏ రీతిగా ఉంటాయంటే ఘనమైనటువంటివిగా ఉంటాయి. నరమాత్రులమైనటువంటి మన ఆలోచనకు అందనటువంటివిగా ఉంటాయి. అవి శ్రేష్టమైనటువంటి కార్యాలుగా మనం గ్రహించవచ్చు. ప్రియులారా, ఒక మాట చదివి సహాయం చేయండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం చదవండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు. కనుక ఆయన యొక్క తలంపులు చాలా ఉన్నతమైనటువంటివి. మానవుని యొక్క ఆలోచనకు కానీ, మానవుని యొక్క జ్ఞానమునకు కానీ, మానవుని యొక్క ఆలోచన పరిధికి కానీ అందనటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలు మన ప్రభు యొక్క ఆలోచనలు అనేది మనం గమనించాలి. ఆయన యొక్క థాట్స్, ఆయన యొక్క థింకింగ్, ఆయన యొక్క క్యాపబిలిటీ అనేది చాలా ఉన్నతమైనటువంటిది. ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి త్రోవలు, ఆ మార్గాలు కూడా వేరుగా బలమైనటువంటివిగా మరి ఉన్నటువంటిదిగా మనం చూస్తూ ఉంటున్నాం. అవి నిత్యం ఉండేటువంటివి, అవి పరలోకానికి చెందినటువంటివి. ఈ లోకపు మార్గము కాదు, కానీ ఆయనే ఒక నూతన మార్గమును సిద్ధపరిచినటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన మన కొరకు ఒక త్రోవను సిద్ధపరిచాడంట. దాని కొరకు మనకొక ఆలోచనను కూడా కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే 139వ కీర్తన 17వ వచనం కూడా చదవండి. 139:17. దేవా, ఏమంటున్నాడండి కీర్తనాకారుడు? నీ తలంపులు నాకెంత ప్రియమైనటువంటివి. సామిస్ట్ అంటా ఉంటున్నాడు, కీర్తనాకారుడు అంటా ఉంటున్నాడు, దేవుని ఆలోచన చాలా ఉన్నతమైనటువంటిది, అది నాకు ప్రియమైనటువంటిది. నా ఆలోచన కాదు, నా యొక్క నేను స్థిరపరచుకున్నటువంటి మార్గం కాదు, నేను వేయాలనుకున్నటువంటి ప్రణాళిక కాదు, కానీ దేవుడు వేసినటువంటి ప్రణాళిక, దేవుడు సిద్ధపరిచినటువంటి ఆలోచన నాకు చాలా ప్రియమైనటువంటిది అని చెప్పి కీర్తనకారుడు ఇక్కడ పలుకుతూ ఉంటున్నాడు. ప్రియులారా, ఎప్పుడైనా గ్రహించామా ఆ యొక్క మాటను? ఎప్పుడైనా ఆ యొక్క సత్యాన్ని మనం తెలుసుకున్నామా? ప్రభువా, నా మార్గము కాదు నాయన, నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, ఈ పని ఇలాగ కాదు, నీ ఆలోచనకు తగినట్లుగా నీ యొక్క ఆలోచనను స్థిరపరచమని చెప్పి మనం ఎప్పుడైనా ప్రార్థన చేశామా అనేది మనం గమనించాలి. ప్రియులారా, చదవండి ఇంకా క్రిందకి. 139:17. వాటి మొత్తము ఎంత గొప్పది అని అంటూ ఉంటున్నాడు. చాలా గొప్ప మార్గము ప్రభు మన కొరకు సిద్ధపరిచినటువంటి మార్గం. ప్రత్యేకించి రక్షించబడి తన రక్తంలో శుద్ధీకరించబడినటువంటి బిడ్డల కొరకు ఆయన యొక్క సంకల్పాన్ని కలిగి ఉంటున్నాడు. ఆయన యొక్క గొప్ప ఆలోచన కలిగి ఉంటున్నాడు. ఒక గొప్ప మార్గాన్ని, గొప్ప భవిష్యత్తును హీ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ టు అస్. ఆయన మన కొరకు ఒక ఫ్యూచర్ను, భవిష్యత్తును స్థిరపరిచాడు. అది భూమి పునాదులు వేయబడక మునుపే స్థిరపరిచినటువంటి ప్రణాళిక అనేది మనం గమనించాలి. మనం ఆయన యొక్క సంరక్షణలో ఉండాలని, మనం ఆయన యొక్క రక్షణలో ఉండాలని, మనం ఆయన యొక్క సన్నిధిలో ఉండాలని, మనం ఆయన యొక్క సహవాసంలో ఉండాలని, మనం ఆయన యొక్క ప్రేమలో, ఆయన యొక్క ఆదరణలో, ఆయన యొక్క కరుణలో ఎదగాలి, నిత్యము ఎదగాలి అనేటువంటి ఆలోచనను ఆయన ఈ యొక్క భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చక్కగా తెలియచేస్తాడు. చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి. ఎట్లనగా ఆ ప్రియుని యందు మనకు ఉచితముగా అనుగ్రహించినటువంటి ఆ కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై ముందుగా, చూసారా ఎంత చక్కటి మాట తెలియచేస్తున్నాడండి,
ముందుగా మనలను తన కోసరము నిర్ణయించుకున్నాడంట. తన కుమారుని యొక్క రక్తము ద్వారా, ఆ ప్రభావము ద్వారా, ఆయన యొక్క ప్రేమ ద్వారా మనలను ముందుగానే హీ హ్యాస్ చోజన్ us, నాట్ బికాస్ ఆఫ్ అవర్ క్వాలిటీ, నాట్ బికాస్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషనల్ ఎలిమెంట్స్, నాట్ బికాస్ ఆఫ్ అవర్ ఇంటలెక్చువాలిటీ ఆర్ ఎనీథింగ్. ఈ లోక సంబంధమైనటువంటి ఈ విధి విధానాలని బట్టి కాదు, కానీ ఆయన ప్రేమ స్వరూపుడై ఉన్నందుకు, ఆయన కరుణ కలిగి ఉన్నందుకు, ఆ యొక్క నిత్య ప్రేమను తన కుమారుని ద్వారా మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క మార్గము, ఆ యొక్క ఆలోచనను ఏనాడో ఆయన స్థిరపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎంత చక్కటి మాటో కదండి. ఇంకా క్రింద చదవండి. ముందుగా నిర్ణయించుకొని కనుక మనం ఎలా ఉండాలంటే, ముందుగా ఎందుకు నిర్ణయించాడనంటే మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములుగా ఉండాలని. జగత్తుకు పునాది అంటే ఈ భూమికి అసలు పునాది అనేది వెయ్యకబడక మునుపే ప్రేమ చేత ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడంటే అండి, ప్రేమ చేత, బికాజ్ ఆఫ్ హిస్ లవ్, ఆయన యొక్క ప్రేమ చేత, ఆయన యొక్క జాలి చేత, ఆయన యొక్క కరుణ చేత మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని ఈ సృష్టి, ఈ అందమైనటువంటి సృష్టి, మనము చూసి ఆనందించేటువంటి ఈ యొక్క సృష్టి కంటే కూడా ముందుగానే మనము ఆయన ప్రణాళికలో ఉన్నాం. ఎంత ఆదరణ కలిగించేటువంటి మాట, ఎంత ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాట, ఎంత నిరీక్షణను మన ఆత్మలకు, మన జీవితాలకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడో మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అలాగైతే ఇటువంటి ప్రభువును మనం ఎంతైనా ఆరాధించవలసినటువంటి వారమైంటున్నాం. అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటా ఉంటున్నాడు, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, ఎంత గొప్పవి నాయనా, నా యొక్క హృదయానికి అర్థం కావు, నా యొక్క మానవుని యొక్క ఆలోచనకు అర్థం కావు. అంతటి శ్రేష్టమైనటువంటి ప్రణాళికను నీవు నా కొరకు సిద్ధపరిచి ఉన్నావనేది ఇక్కడ కీర్తనకారుడు తెలియచేస్తున్నట్లుగా మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే కీర్తనకారుడు గ్రహించినట్లుగా రక్షించబడినటువంటి మనము గ్రహించాలి, మనము స్తుతించాలి, మనము ఆయన ఆరాధించాలి, ఆయనను నిత్యము కొనియాడవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎందుకంటే ఆయన మార్గము మన మార్గము వంటిది కాదు, మన ఆలోచన వంటిది కాదు. ఆయన శ్రేష్టమైనటువంటి ఈవులను మన కొరకు సిద్ధపరిచి మనకు అనుగ్రహించేటువంటి ప్రభువును మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయన ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు నన్ను ముందుగానే నిర్ణయించుకున్నాడు? ఈ యొక్క భూమి యొక్క ఆలోచన లేక మునిపే మానవులమైనటువంటి మన యొక్క ఆలోచనను ఆయన కలిగి ఉన్నాడు అని అంటే, ఆయన ఏదో ఒక మహా గొప్ప సంకల్పము లేనిదే మన కొరకు ఆయన ఆలోచన చెయ్యడు కదా అనేది మనము ఆలోచించవలసినటువంటి వారమైంటున్నాం. ఆయన వాక్యము ద్వారా దానికి నిర్వచనాన్ని తెలుసుకోవలసినటువంటి వారమైంటున్నాం. వీ నీడ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఫర్ వాట్ వీఆర్ బీన్ క్రియేటెడ్. మనము ఎందుకు సృష్టించబడ్డామో, మనం ఎందుకు రక్షించబడ్డామో, మనం ఎందుకు ఆయన సన్నిధికి వచ్చామో, ఎందుకు ఆయనను ఆరాధించగలుగుతున్నామో, వీ నీడ్ టు నో. మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. ఆ విషయాన్ని గమనించుకోవాలంటే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది బిడ్డలు ఉన్నారు. కానీ మధ్యాహ్న కాల సమయంలో యోసేపు యొక్క జీవితంలో నుండి కొన్ని విషయాలను మనం గ్రహించుకుందాం. ఆదికాండం 37వ అధ్యాయంలో యోసేపు యొక్క ప్రారంభం మనకు కనబడుతుంది. యోసేపు తన అన్నల అందరికంటే కూడా చిన్నవాడు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలునకు ఆఖరిగా పుట్టినటువంటి వాడు. మరి ఆ యొక్క చిన్న కుమారుని ఎంతగానో యాకోబు ప్రేమించాడు, యాకోబు ఇష్టపడ్డాడు. దానికి కారణం మరి వృద్ధాప్యంలో పుట్టినందుకో, లేకపోతే అందరికంటే కూడా చిన్నవాడనో, చాలా ఎక్కువగా మరి యాకోబు యొక్క యోసేపును ప్రేమించేటువంటి వాడు, చాలా ప్రేమగా పిలిచేవాడు, చాలా ప్రేమగా మాట్లాడేటువంటి వాడు. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు కానీ వేస్ట్. పిల్లల్ని ఏ రీతిగా ప్రేమించాలో తెలియదు, పిల్లల్ని ఏ రీతిగా దగ్గరకు తీసుకోవాలో తెలియదు, పిల్లల్ని
ఏదో కన్నామంటే కన్నాము, పెంచుతున్నామంటే పెంచుతున్నాం అన్నట్టు ఉంటారు. కానీ ఒక తల్లిదండ్రులుగా వారిని ప్రేమగా స్వీకరించి ప్రేమగా మాట్లాడి గద్దించాల్సినటువంటి సమయంలో గద్దించాలి, వారిని శిక్షించాల్సిన సమయంలో శిక్షించాలి. కానీ ప్రేమించాల్సినటువంటి సమయంలో, ప్రేమను చూపించాల్సినటువంటి సమయంలో కూడా వీ నీడ్ టు షో అవర్ లవ్. లేకపోతే వాళ్ళు చాలా రెబెలియస్ నేచర్లో వాళ్ళు పెరిగేటువంటి ప్రమాదం ఉన్నది. కనుక మన పరలోకపు తండ్రి కూడా అంతకంటే మించినటువంటి ప్రేమను మన మీద కలిగి ఉంటున్నాడు. మనల్ని సృజించి ఆయన విడిచిపెట్టేయలేదు. ఒక ప్రేమ చేత, ఒక కరుణ చేత, ఒక ప్రణాళికను ఆయన మన కొరకు సిద్ధపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే యోసేపు, యాకోబు వీరి ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధవ్యము, ఆ యొక్క అనురాగమును చూసి అన్నలందరికీ కూడా చాలా కోపం వచ్చేసేది. వారందరూ కూడా పగబట్టేటువంటి వారు. ఎందుకు? నా యొక్క తండ్రి మమ్మల్ని మాకంటే కూడా ప్రత్యేకించి యోసేపునే ప్రేమించడానికి కారణము ఏంటి అని చెప్పేసి వారందరూ కూడా మరి ఎంతో నిరుత్సాహంగా ఉండేటువంటి వారు. యోసేపును చూసినప్పుడల్లా మరి వారిలో కోపము రేగేది. వీడి వలనే కదా తండ్రి మన మీద ప్రేమ చూపించట్లేదనేటువంటి ఆ యొక్క భావన అన్నలందరిలో కూడా, 11 మందిలో కూడా ఆ యొక్క భావన వచ్చేసినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిదే. అయితే యోసేపు అంతగా ప్రేమించబడటానికి వృద్ధాప్యంలో పుట్టినందుక, అందరికంటే చిన్నవాడుగా ఉన్నందుక అనంటే అది కాదు. కానీ యోసేపు యొక్క ప్రవర్తన చాలా ప్రత్యేకమైనటువంటిది. యోసేపు చిన్ననాటి నుండే ఆ పసిప్రాయంలో ఉండే ఎదిగేటువంటి క్రమము చాలా ఉన్నతమైనటువంటిది. మిగిలినటువంటి వారిలాగా ఉండేది కాదు. దయచేసి చదివి సహాయం చేయండి. 37వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. యాకోబు తన తండ్రి యాకోబు యొక్క వంశావళి ఇది. మందను మేపుచూ ఉండెను గనక అన్నలతో పాటు అన్ని పనులు చేసేటువంటి వాడు, తండ్రి ఏం చెప్పినా కానీ దాన్ని పాటించేటువంటి వాడు. అతడు చిన్నవాడై బిల్హా కుమారులు ఇద్దరు, జిల్ఫా కుమారులు ఇద్దరు ఉండెను. చెడుతనమును గూర్చిన సమాచారమును తండ్రి దగ్గరకు తెచ్చేటువంటి వాడు. ఈ యొక్క బిల్హా, జిల్ఫా యొక్క కుమారులు చేసేటువంటి పనులు, వారు చేసేటువంటి తుంటరి చేష్టలు, వారు చేసేటువంటి కాని పనులు, వారు జీవించేటువంటి జీవిత విధానాన్ని గురించినటువంటి రిపోర్ట్, కంప్లైంట్ ఎప్పటికప్పుడు తండ్రికి సమాచారం ఇచ్చేటువంటి వాడు. ఇదిగో వీరు ఎలాగా చేశారు, వీరు ఇలాగా చేశారు, వీరు ఈ రోజున ఈ తప్పు చేశారు, వీరు పలాని దగ్గరికి వెళ్ళిపోయారు, పలాని తోటను నాశనం చేశారు, పలానోళ్ళ దగ్గర పండ్లను కొట్టేశారు, పలానోళ్ళ దగ్గర ఈ విధంగా వీళ్ళు ప్రవర్తించారని చెప్పేసి యోసేపు తండ్రికి రిపోర్ట్ చేసేటువంటి వాడు. కానీ నా అన్నలు అలా చేశారు కదా, నేను కూడా అలా చెయ్యాలి, నేను కూడా అలా ప్రవర్తించాలి, నా అన్నలు చేస్తున్నటువంటి మాదిరిని నేను పాటించాలి అని చెప్పి యోసేపు అనుకున్నటువంటి వాడు కాడు. యోసేపు ఒక ప్రత్యేకించబడినటువంటి అనుభవంలో జీవించినటువంటి వాడు. ఒక ప్రవర్తన, ఒక మంచి ప్రవర్తన, ఒక మంచి జీవిత విధానాన్ని యోసేపు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే అన్నల ద్వారా ద్వేషించబడ్డాడు. ఒరే వీడు మనలాంటోడు కాదురా, వీడు మనతో పాటు ఉండేటువంటి వాడు కాదురా, వీడు ప్రత్యేకించబడినటువంటి వాడు అని చెప్పేసి అన్నలందరూ కూడా యోసేపును బట్టి వారు కోపము పెంచుకున్నట్లుగా, పగను వారు పెంచుకున్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, ప్రత్యేకించబడినటువంటి అనుభవంలో ఉండాలి రక్షించబడినటువంటి బిడ్డ. క్రైస్తవునిగా ఒక నూతనమైనటువంటి విధానం, లోకపు మాదిరి కాదు, లోకపు పోకడ కాదు, కానీ ఒక క్రైస్తవ మర్యాదలో మనం జీవించవలసినటువంటి వారమై ఉంటున్నాం. వాక్యమును ప్రామాణికంగా చేసుకొని మనం జీవించవలసినటువంటి వారమై ఉంటున్నాం. సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు, దయచేసి చదవండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం నుండి చదవండి. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము, మాతో కూడా రమ్ము,
మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందుము గనక పాపులు ఈ లోకంలో ఏ రీతిగా ప్రేరేపిస్తారో అనేది ఇక్కడ జ్ఞాని మాట్లాడుతూ ఉంటున్నాడు. కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపిస్తారు. పాపులు నిన్ను అనేక స్థలాలకు రమ్మని ఆహ్వానిస్తారు. అక్కడికి వెళ్దాందా, ఇక్కడికి వెళ్దాందా, అది చేద్దాందా, ఇది చేద్దాందా అని చెప్పి లోకంలో దేవునిని ఎరుగనటువంటి వారు, దేవుని సత్యములో జీవించినటువంటి వారు, వాక్య ప్రకారముగా పాటించినటువంటి వారు నిన్ను రమ్మంటారు. కానీ నీవు ఒప్పుకోవద్దు, నీవు వెళ్ళవద్దు అని అంటూ ఉంటున్నాడా? నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందుము, పాతాళపు మనుషులను మృంగివేయునట్లు జీవముతోనే మృంగివేయుదుము. రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పుకోవద్దు. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందుము. నీవు మాతో పాలివాడవై ఉండుము, మనందరికి నీ సంచి ఒకటే ఉండునని. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోవద్దు, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదములను వెనుకకు తీసుకొనుము. కీడు చేయుటకై వారి పాదములు పరిగెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచు ఉందురు. చాలండి. గనుక ఇక్కడ ఏ మార్గములో విశ్వాసి జీవించాలో, ఏ మార్గములో జీవించకూడదు అనేది పరిశుద్ధాత్ముడు ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. పాపుల మార్గము వారంటారంట, అక్కడికి వెళ్దాందా, ఇక్కడికి వెళ్దాందా. నీవు వారి మార్గంలో పోవద్దు, వారి త్రోవలలో నీవు పాలు పొందవద్దు. ఎందుకంటే మనకు అంతకంటే శ్రేష్టమైనటువంటి మార్గము మన ప్రభు ద్వారా స్థాపించబడింది కదా. ఆయన యొక్క ఆలోచనను మన జీవితాల్లో స్థిరపరచాలని ఇష్టపడుతున్నాడు కదా. ఆ మార్గమును మనం అపేక్షించాలి, ఆ మార్గంలో మనం ప్రవేశించాలి. ఏదో ఈ లోకపు మార్గములోనికి మనం వెళ్ళకూడదు. కీడు చేయుటకు వారి పాదములు పరుగులెత్తుచూ ఉన్నవి, నరహత్య చేయుటకు వారు తొందరపడుతున్నారంటా ఉంటున్నాడు. అది ఈ లోకపు నైజము, లోకపు పోకడ, లోకపు తత్వము ఆ రీతిగా ఉన్నది. విశ్వాసి దానిలో ఉండకూడదు అనేది మనం ఇక్కడ గ్రహించాలి ప్రియులారా. అలాగైతే ఎలాగుండాలి అని అంటే వాక్యము ద్వారా మనము నేర్చుకునేటువంటి సత్యాన్ని గ్రహించాలి, ప్రణాళికను గ్రహించాలి. ఆయన యొక్క ప్లాన్ ఏంటో వీ నీడ్ టు నో హిస్ ప్లాన్. ఆయన యొక్క మార్గాన్ని మనం తెలుసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. అన్నలు చాలా కోపంతో ఉండిపోయారు. ఒక సందర్భంలో వచ్చేసాడు, అన్నలారా ఒరే నాకు ఒక కల వచ్చిందిరా అని చెప్పి అన్నాడు. ఈడేదో చెప్తున్నాడు, మళ్ళీ చెప్పు ఏందో వింటామని చెప్పి అన్నారు. అదిగో మనం పొలంలో చేనులో ఉంటుండగా మన పనులన్నీ కూడా కట్టి ఎలా ఉన్నాయి, సడన్గా నా యొక్క పన నించొని ఉంది, మిగిలినటువంటి పనులన్నీ కూడా నా యొక్క పనకు సాష్టాంగ నమస్కారము చేస్తున్నాయని చెప్పేసి చెప్పాడు. తనకు వచ్చినటువంటి మొదటి కళ దేవుడు తన జీవితంలో నెరవేర్చాలని ఆయనకు చూపించినటువంటి కళ, యోసేపుకు చూపించినటువంటి కళ. వీరు ఆటోమేటిక్గా అర్థం చేసేసుకున్నారు. ఎందుకంటే వీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేయకుండానే, దేవుడు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కళ ఏంటో, యోసేపు కూడా అక్కడ చెప్పలేదు కళ ఏంటో, కళ భావం ఏంటో చెప్పలేదు. ఏరా నువ్వు మాకంటే లీడర్గా ఉండాలనుకుంటున్నావా, అంటే మేము మీ కింద సర్వెంట్స్ కింద ఉండాలనుకుంటున్నావా, నీ పన నించొని ఉంది, మా పనులన్నీ కూడా నీకు నమస్కారము చేస్తున్నాయంటే మేము మీకు దాసులముగా అయిపోయామంట్రా అని చెప్పేసి యోసేపు మీద వారు పగను పెంచుకుంటున్నట్లుగా అక్కడ మనం చదువుతూ ఉంటాం ప్రియులారా. వారికి వారు సొంత కన్క్లూజన్స్కి వచ్చేస్తూ ఉంటారు. వాస్తవమైనటువంటి మనసు ఏంటో తెలుసుకోక, దేవుడు మా తమ్ముడు యొక్క జీవితంలో ఏం చేస్తున్నాడా అనేది గ్రహించుకోక తిరుగుబాటు చేసేటువంటి తత్వాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే మరలా రెండవసారి మరి ఒక కల వచ్చింది. ఈసారి కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నారు, తండ్రి కూడా ఉన్నాడు, యాకోబు కూడా ఉన్నాడు.
అన్నలారా నాకు ఇంకో కల వచ్చింది అని చెప్తా ఉంటున్నాడు. ఈసారి తండ్రి కూడా ఒక మాట వింటా ఉంటున్నాడు. వీడేదో కలలు చెప్తున్నాడంట, మరి అదేందో మనం కూడా విందామని చెప్పేసి తండ్రి కూడా ఒక చెవు వేసి చెప్తా ఉంటున్నాడు. ఇదిగో ఆకాశంలో 11 నక్షత్రాలు, సూర్యచంద్రులు కూడా నాకు నమస్కారము చేస్తూ ఉంటున్నాయి అని చెప్పేసి అన్నప్పుడు తండ్రి కూడా ఈ యొక్క మాటలు విన్నాడు. ఏరా సూర్యచంద్రులు అంటే తల్లిదండ్రులమైనటువంటి మేమే కదా, అంటే మేము కూడా నీకు నమస్కారం చేస్తున్నామా అని చెప్పేసి యాకోబు అక్కడ గద్దించాడు యోసేపును. ఏంటి నీకు వచ్చినటువంటి కళ అని గద్దించాడు అన్నల ముందు. కానీ ఆ మాటను యోసేపు వదిలిపెట్టినటువంటి వాడు కాడు. క్షమించండి, యాకోబు వదిలిపెట్టినటువంటి వాడు కాడు. యాకోబు ఆ కళను తన యొక్క మనస్సులో దాచుకున్నాడంట, తన హృదయంలో భద్రపరుచుకున్నాడంట. ఎందుకంటే యాకోబుకు ఒకటి తెలుసు, దేవాది దేవుడు కొంచెం స్పిరిచువల్ మైండ్ ఉన్నవాడు గనక, కొంచెం ఆత్మీయమైనటువంటి అవగాహన కలిగి ఉన్నటువంటి వాడు గనక ఇశ్రాయేలు, దేవుడు వీడి జీవితంలో ఏదో చేయబోతున్నాడు, వీడి పక్షాన ఏదో నెరవేర్చబోతున్నాడు, అందుకే వీడికి కళ తర్వాత కళ, కళ తర్వాత కళ వస్తూ ఉన్నది అనేది యాకోబు గుర్తించి అది తన మనసులో భద్రము చేసుకున్నటువంటి వాడిగా అక్కడ మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే వీరికి ఈ యొక్క మాటలు వింటుండేసరికి ఇంకా పగ రేగిపోయిందంట. ముందు పగబడ్డారు, తర్వాత మరింతగా పగపడ్డారు. పగపట్టిరి, మరింతగా పగపట్టిరి అన్నలు యోసేపు మీద. ఒక సాయంకాలమున తండ్రి పిలిచాడు, ఒరేయ్ మీ అన్నలు గొర్రెలు కాచుకోవడానికి వెళ్ళారురా పొలాల్లోనికి, నీవు వెళ్ళి వారిని దర్శించుపో అని చెప్పంటే యోసేపు చాలా సంతోషంగా ఆనందంగా అన్నల్ని కలుసుకోవాలని వెళ్ళిపోతూ ఉంటున్నాడు. యోసేపు ఎంతో దూరాన నుండి వస్తూ ఉంటాడు. కానీ ఆ పొలంలో నుండి గమనించినటువంటి అన్నలు, ఒరే వీడు వస్తున్నాడురా, వీడు గనక బ్రతికుంటే మనకు ఎప్పటికైనా కానీ అడ్డమే, మనము వీడి కింద దాసులంగా ఉండాలని, వీడి కింద పనివారంగా మనం ఉండాలని, వీడికి వచ్చేటువంటి కలలు కానీ వీడు చేసేటువంటి ఆలోచనలు కానీ మనకెప్పుడైనా కానీ అడ్డంగా ఉంటాయి కనుక వీడిని కొట్టివేద్దాము, వీడిని చంపివేద్దాము అని చెప్పేసి అన్నలందరూ కూడా వీడిని కొట్టేద్దాము, చంపేద్దాము అని చెప్పేసి ఆలోచనలు చేస్తూ ఉంటున్నాడు. దే ఆర్ ప్లాటింగ్ అగెయిన్స్ట్ జోసెఫ్. అయితే పెద్దవాడు రూబేను అన్నాడు, వద్దు, వాడు కూడా మన తమ్ముడే కదా, వాడిని చంపితే మనకేమొస్తుంది, వాడిని చంపినందువలన మనకి ఏమీ లాభము లేదు అని చెప్పేసి అన్న వద్దు, చంపొద్దు, కాకపోతే వాడిని అమ్మివేద్దాం అని చెప్పేసి ఏం చేస్తారంటే యోసేపు రాగానే తన మీద ఉన్నటువంటి పై వస్త్రాన్ని, రంగురంగుల వస్త్రం తండ్రి ఎంతో ప్రేమతో ఇచ్చాడు. అన్నలందరికీ మరి ఒక రకమైనటువంటి బట్టలు, యోసేపుకు మాత్రం తండ్రి ఎంతగానో ప్రేమించి ఒక ప్రత్యేకించినటువంటి డ్రెస్ను చేపించి, అది కలర్ఫుల్ డ్రెస్ అంట. అది కూడా తప్పే నన్ను అడిగితే. తన కడుపున పుట్టినటువంటి బిడ్డలందరినీ కూడా సమానంగా చూడవలసినటువంటి బాధ్యత తండ్రి మీద ఉన్నప్పుడు తన కడుపునే అన్నలు పుట్టారు, యోసేపు కూడా పుట్టారు. మరి పుట్టినప్పుడు వాళ్ళకొక రకమైనటువంటి రీతి, యోసేపుకు ఒక రకమైనటువంటి బట్టల్ని చేపించటం కూడా అది ఒక రకంగా కోపం తెప్పించేటువంటి పనులే, అసూయను తెప్పించేటువంటి పనులే. కనుక ఇంట్లో పుట్టినటువంటి బిడ్డలను సమానంగా చూడాలి. ఒకరినొక రకంగా, ఇంకొకరినొక రకంగా, ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకుండా అలా మనసుల్ని బాధ పెట్టేటప్పుడు ఆ చిన్న వయసు నుండే వారిలో ఆ తత్వము, రెబెలియస్ నేచర్ అనేది వారిలో మనమే పుట్టించినటువంటి వారం అవుతాం. కనుక వచ్చాడు, పై వస్త్రాన్ని తీసేసి అక్కడ ఒక గుంట ఉన్నది, ఆ గుంటలో పారవేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పారవేసి వీడిని అమ్మివేద్దాం, వీడు మనతో పాటుగా వద్దు, ఎక్కడికైనా దూరంగా పంపించి వేద్దామని చెప్పేస్తే అక్కడ గుగ్గిలం వ్యాపారం చేసుకునేటువంటి ఇష్మాయేలీయులు ఆ మార్గము గుండా వెళుతూ ఉంటుండగా వారిని పిలిచారంట. వారిని పిలిచి వారికి 20 వెండి నాణాలకు అమ్మేసినటువంటి క్రమాన్ని మనం అక్కడ చూడవచ్చు. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక అనేది మనం గ్రహించాలి. అన్నలకు తెలీదు ఇది దైవ ప్రణాళికని. యోసేపు రావాలి, గుంటలో వేయబడాలి, గుంటలో వేయబడి అమ్మబడాలి,
అమ్మబడిన తర్వాత ఐగుప్తులోనికి వెళ్ళాలి. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత పొతీఫర్ ఇంటికి వెళ్ళాలి. పొతీఫర్ ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యకు కనబడాలి. భార్యకు కనబడిన తర్వాత జైల్లోనికి వెళ్ళాలి. జైల్లోనికి వెళ్ళిన తర్వాత మరలా ఫరో దగ్గరకు వెళ్ళాలి. ఈ డిజైన్ అంతా కూడా దేవుని యొక్క ఆలోచనలో ఉంది. కానీ వీరికి తెలియదు. ఒకవేళ అన్నలకే కనుక తెలుసుంటే ఒప్పుకునేటువంటి వారా? అమ్మి వేసేటువంటి వారా? అమ్మి వేసేటువంటి వారు కాదు. అన్నలకు తెలియదు దేవుని యొక్క ప్రణాళిక. కొన్నిసార్లు మనం కూడా దేవుని యొక్క ప్రణాళిక ఏంటో గ్రహించలేం. దేవుని యొక్క ఆలోచన ఏంటో గ్రహించలేం. మన మీదకి వచ్చేటువంటి కష్టాలు, మన మీదకి వచ్చేటువంటి నిందలు, మన మీదకి వచ్చేటువంటి అవమానాలు, మన చుట్టూ ఉన్నటువంటి ఆటంకకరమైనటువంటి పరిస్థితులనే మనం చూస్తాము. కానీ దానిలో గుండా ఒక దేవుని యొక్క ప్రణాళిక మన కొరకు డిజైన్ చేయబడింది, రూపొందించబడింది అనేది ఆత్మీయంగా మనము గ్రహించబద్ధులమై ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే 28వ వచనం చదవండి. 37వ అధ్యాయంలోనే 28వ వచనం. ఆదికాండం 37:28. ఆ మీదగా వెలుచు ఉంటుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి అతనిని అమ్మివేసిరి. అన్నలు అమ్మివేశారు. తోడబుట్టినటువంటి తమ్ముణ్ణి అన్నలు అమ్మివేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ద ప్లాన్ విచ్ గాడ్ హ్యాస్ ఆర్కెస్ట్రేటెడ్, దేవుని పక్షాన నిలిచినటువంటి బిడకు దేవుడే ఒక ఆలోచనను కలుగు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కీర్తన గ్రంథం త్రిప్పండి. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనాన్ని చదవండి. ఒకని నడత యెహోవా చేత స్థిరపరచబడును, వాని యొక్క ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఇంగ్లీష్లో ఇక్కడ స్థిరపరచబడును అన్నాడు, కానీ తెలుగులో ఇంగ్లీష్లో ద వేస్ ఆఫ్ అ రైచస్ మ్యాన్ విల్ బి ఆర్డర్డ్ బై ద లార్డ్ అనేది ఉంది. దేవుని ద్వారా నిర్దేశించబడుతుంది, దేవుని ద్వారా నియమించబడతాయి. దేవునిని ఆనుకొని నడిచేటువంటి బిడలకు, దేవుని యొక్క నీతి కలిగి జీవించేటువంటి బిడలకు అనేది మనం ఇక్కడ గ్రహించాలి ప్రియులారా. అన్నలు 11 మంది ఉన్నారు. వారందరినీ కూడా దేవుడు ఎన్నుకోలేదు. చిన్నవాడైనటువంటి యోసేపును, అతనిలో ఉన్నటువంటి భక్తిని, అతనిలో ఉన్నటువంటి హృదయాన్ని, అతనిలో ఉన్నటువంటి వెంబడింపును, అతనిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని దేవుడు చూసి అతనిని ఎన్నిక చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ క్రమాన్ని దేవుడు మరి యొక్క సందర్భంలో ఫాలో అయ్యాడు. ఎక్కడో చెప్తారా? ఇప్పుడు నేను చెప్పిన క్రమాన్ని. దావీదు జీవిత విధానంలో కూడా దేవుడు అదే చూశాడు. పెద్దవారని చూడలేదు, బలాఢ్యులని చూడలేదు. దావీదు యొక్క మనస్సును దేవుడు చూసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈనాడు మనం కూడా వారు కలిగి ఉన్నటువంటి మనస్సును, వారు కలిగి ఉన్నటువంటి ప్రవర్తనను కనుక మనం కలిగి ఉంటే దేవుడు మన జీవితాలను కూడా ఒక నూతనమైనటువంటి, గంభీరమైనటువంటి, ఘనమైనటువంటి మార్గాలలో మనల్ని సిద్ధపరిచేటువంటి దేవునిని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే దేవుడు ఏదో కాకతాళికంగా యోసేపుని ఎన్నుకోలేదు. యోసేపు తన నిర్ణయంలో ఉన్నాడనేటువంటి విషయం మనం దీని ద్వారా గ్రహించవచ్చు. యోసేపులో ఉన్నటువంటి ఆత్మీయతను బట్టి దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనల్ని కూడా ఏదో చర్చికి వచ్చి పాపాలు ఒప్పుకున్నాము, అప్పటి నుంచి దేవుని యొక్క ఆలోచనలో మనం ఉన్నామని మనం అనుకుంటామేమో. కానీ మనం అసలు చర్చికి రాకమునిపే, మనం అసలు పాపాలు ఒప్పుకోక మునిపే ఈ పలాని బిడ్డ పాపాలు ఒప్పుకుంటాడు, నా కొరకు జీవిస్తాడనేది దేవుని యొక్క ఆలోచనలో మనం ఎప్పుడో ఉన్నామనేది మనం ఇక్కడ గ్రహించాలి ప్రియులారా. అలాగైతే యోసేపును గుంటలో పడవేసినప్పటికీ కూడా దేవుడు ఒక మంచి మార్గాన్ని యోసేపుకు స్థిరపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గాడ్ కెన్ మేక్ వాట్ ఎవర్ బ్యాడ్ సిచ్యువేషన్స్, వాట్ ఎవర్ రాంగ్ సర్కమ్స్టాన్సెస్ విచ్ ఆర్ అరౌండ్ యూ, హీ కెన్ మేక్ దెమ్ ఇంటూ గుడ్. దేవుడు నీ చెడ్డు పరిస్థితుల్ని కూడా మంచి పరిస్థితులుగా మార్చగలడు అనేటువంటి విశ్వాసం మనలో ఉండాలి ప్రియులారా. ఈ వాక్యాన్ని వినుచున్నటువంటి మనలో కూడా అవును నాయనా,
ఆ రీతిగా నా యొక్క జీవితాన్ని, నా మార్గాన్ని, నా ఆలోచనను స్థిరపరచమని చెప్పి మనం కూడా అడిగినట్లయితే దేవుడు ఆ రీతిగా స్థిరపరిచేటువంటి దేవునిని మనం ఇక్కడ గ్రహించగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే 24వ వచనం కూడా చదవండి. 37వ అధ్యాయము కీర్తన గ్రంథము 37:24. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలన పడినను లేవలేక ఉండడు. కనుక లేవనెత్తేటువంటి వాడు ప్రభువు ఉన్నాడు కదా. వై యు నీడ్ టు ఫియర్? ఎందుకు నీకు భయం? ఎందుకు నీకు అధైర్యం? ఎందుకు నీకు ఆ యొక్క లోపల సాతానుడు కలిగించేటువంటి భ్రమ ఎందుకు? గుంటలో పడవేయబడినాడు కానీ ఆ గుంటలో ఏమీ కూడా లేదు, బురద లేదు, ఏ సర్పాలు లేవు ఆ యొక్క గుంటలో. ఏ యొక్క క్రాబ్ని ఏమంటారు తెలుగులో? కాదు, తేలు. కనుక తేలు స్కార్పియనా? స్కార్పియన్. కనుక తేలు ఏది కూడా లేదు. కనుక ఆ గుంటలో వేయబడ్డాడు. గుంటలో నుండి ఆ యొక్క వ్యాపారులు వచ్చి యోసేపును కొనుక్కున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ కూడా నీతి కలిగినటువంటి విశ్వాసిని దేవుడే లేవనెత్తువాడు. అతడు క్రింద పడినను ఆయనే లేవనెత్తేటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం కృంగిపోవలసినటువంటి పని లేదు. మనకు మన ప్రభువు ఉన్నాడనేటువంటి ధైర్యము మనకు ఉండాలి, విశ్వాసము మనకు ఉండాలి, ఆయన మీద నమ్మకత్వము, నిరీక్షణ మనకు ఉండాలి ప్రియులారా. అలాగైతే యోసేపు 20 వెండి నాణేలకు అమ్మివేయబడ్డాడు. ఆ యొక్క ఇష్మాయేలుని వాడుకున్నాడు దేవుడు, అన్య మతస్థుల్ని వాడుకున్నాడు దేవుడు. మన ప్రణాళిక సిద్ధపరచడానికి దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. మన శత్రువులనే మన ప్రణాళిక సిద్ధపరచడానికి ఆయన వాడుకుంటాడు అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అలాగైతే యోసేపు ఏం మాట్లాడలేదు. ఈ ప్రక్రియ అంతా కూడా జరుగుతూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయాడు. ఏ వ్యాపారులు అనుకున్నారు, ఒరేయ్ మనం చవగ్గా కొనుక్కున్నాము, లాభానికి అమ్మేసుకున్నాం. ఒక బానిస ఖరీదుకు మనము ఆ యొక్క వెండి నాణాలకి మనం కొన్నామే కానీ అదిగో పొతీఫరుకి ఒక పని మనిషి అవసరము, ఒక పనివాడు అవసరము, ఒక బానిస అవసరము. అతని ఇంటికి అమ్మి వేస్తే మనకు ఎక్కువ లాభం కలుగుతుందని చెప్పేసి ఏం చేశారు? పొతీఫర్ ఇంట్లో అమ్మేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ యోసేపు ఎక్కడా కూడా కృంగిపోయినటువంటి వాడు కాడు. దేవుని మీద నమ్మకం కలిగినటువంటి వాడు, దేవుని మీద విశ్వాసము కలిగినటువంటి వాడు. మనకు కూడా దేవుని యొక్క లేఖనాలు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంటున్నాయి. నాకు తెలియకుండా నీ తల వెంట్రుకలలో ఒక వెంట్రుకైనను రాలదు. దేవునికి తెలియకుండా మన జీవితాల్లో ఒక పాయింట్ పరిస్థితి కూడా ఏది కూడా జరగదు అనేటువంటి విశ్వాసము మనలో ఉండాలి ప్రియులారా. యోసేపులో అలాంటి విశ్వాసం ఉన్నది, యోసేపులో అలాంటి నమ్మకం ఉన్నది. ఈ మధ్యాహ్న కాలపు సమయంలో ఆయనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం ఆపాదించుకోవాలి. వి నీడ్ టు లెర్న్ ద ఫెయిత్ విచ్ ఈజ్ ఇన్ జోసెఫ్. యోసేపులో ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం నేర్చుకోవాలి ప్రియులారా. అమ్మేశారు, అమ్మేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఇంటికి వెళ్ళాలి కదా. ఇంటికి వెళ్ళి ఏం చెప్పాలి? ఎరా మీ తమ్ముడు వచ్చాడు కదా, మీకు ఎదురు రాలేదా? ఏడి మీ తమ్ముడు అంటే తండ్రికి ఏం సమాధానం చెప్పాలి? అసలే అతిగా ప్రేమించేటువంటి తండ్రి ఏం చెప్పాలి అని అంటే, ఒకడు అన్నాడు, ఇదిగో ఈ రంగురంగుల వస్త్రం ఉంది కదా, ఒక మేకను చంపేద్దాము, దానికి ఉన్నటువంటి రక్తాన్ని ఈ యొక్క వస్త్రానికి అంటించేసి, ఇదిగో మేము దారిలో వస్తూ ఉంటుండగా ఈ యొక్క వస్త్రము మాత్రమే మాకు దొరికింది, రక్తపు టేర్లలో ముంచబడినటువంటి ఈ యొక్క వస్త్రము మాత్రమే మాకు దొరికిందని తండ్రికి చెప్దాము, తండ్రి నమ్మేస్తాడు అని చెప్పేసి క్రిమినల్ ఆలోచన. కొన్నిసార్లు క్రైస్తవ బిడలైన కానీ క్రిమినల్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. సాతానుడు వారిని క్రిమినల్ పద్ధతిలో వినియోగించుకుంటూ ఉంటాడు. మొన్ననే లాస్ట్ వీక్లోనే కేరళలో ఒక సంఘటన జరిగింది. ఒక యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో తిరిగినంతకాలం తిరిగింది, వాడుకున్నంతకాలం వాడుకుంది.
తర్వాత ఇంకోటి ఏదో మంచి సంబంధము, ఆర్మీ సంబంధం వచ్చిందని చెప్పేసి వీడితో నేను చాలా ఫోటోలు దిగాను, వీడితో నేను చాలా ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నాను, వాటన్నిటిని తిరిగి సాక్ష్యంగా చెప్తే నాకు వచ్చినటువంటి సంబంధము, నాకు ఉన్నటువంటి పలుకుబడి పోతుందేమో అని చెప్పేసి వాడికి ఏం చేసిందంట, స్లోగా పాయిజన్ ఇంప్లిమెంట్ చేసిందంట. వాడికి స్లోగా ఆ యొక్క విషాన్ని ఎక్కించి వాడి యొక్క అవయవాలన్నీ కూడా స్లోగా పాడైపోయి వాడు చనిపోయేటువంటి క్రమానికి వాడిని నడిపించింది. చూడండి ఎంత క్రిమినల్గా ఆలోచించిందో. యవనస్తురాలే, చూడటానికి జానెడు లేదు, ఇంత ఉంది, ఆ పోలీసుల మధ్యలో మునిగిపోయింది వాళ్ళు లాక్కొని పోతుంటే. జానెడు లేదు కానీ మైండ్ మాత్రము క్రిమినల్ మైండ్. ఇంకొకడెవడో దౌర్భాగ్యుడు ఇక్కడే మన సిటీలో పెళ్ళాం మీద అనుమానంతో పెళ్ళాన్ని నరికేశాడంట, మటన్ ముక్కలు చెక్కినట్టుగా చెక్కేశాడంట. చూడండి అసలు పోలీసులు కూడా అంత చిక్కట్లేదు. ఇప్పుడు కూడా ఆ యొక్క కేసు ఏంటో పోలీసులకు అర్థం కావట్లేదు. నిన్నేదో కొంచెం సాక్ష్యాలు అక్కడక్కడ దొరికినాయి అంట. వారం రోజుల నుంచి గాలిస్తుంటే వాడు చెప్తున్నటువంటి క్రమానికి, వీళ్ళు వెతుకుతున్నటువంటి ప్రాసెస్కి ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించినా కానీ ఆ యొక్క వాడు మటన్ కీమాగా కొట్టేశాడంట, దాన్ని ఎండబెట్టాడంట. ఎండి చేపలు మనం బిల్డింగ్ పైన ఎండబెట్టుకున్నట్టు వాడి క్రిమినల్ మైండ్గా అనుకోవాలి. అసలు నాకు అసలు అది చదవటానికే చీదర అనిపించింది. ఆ పేపర్లో న్యూస్ వాడిట్లు నరికాడు మటన్ ముక్కల్లాగా అనగానే నాకు అసలు పేపర్ చుట్టడానికి అసహ్యం వేసింది. కనుక ఎంత క్రిమినల్ మెంటాలిటీగా మనుషులను సాతానుడు ఉపయోగించుకుంటున్నాడో మనం గమనించాలి. దైవ ప్రణాళిక నుండి అనేక మంది క్రైస్తవ బిడ్డలను కూడా దూరపరిచి వారిని లోకం కొరకు, వారిని పాపం కొరకు, వారిని క్రిమినల్ యాక్టివిటీస్ కొరకు దేవుడు రూపొందించినటువంటి మార్గము నుండి డిరైల్ చేసేస్తూ ఉంటున్నాడు సాతానుడు అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అలాగైతే అన్నలు వెళ్ళి తండ్రికి సమాచారం ఇచ్చారు. యాకోబు హృదయము జారిపోయింది. హీ డ్రౌన్డ్ హిమ్సెల్ఫ్. కృంగిపోయాడు. ఏమైపోయాడు నా బిడ్డ అని చెప్పేసి కృంగిపోయినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. గనుక దేవుని యొక్క ఆలోచనలు ఏ రీతిగా ఉంటాయో మనం గ్రహించవలసినటువంటి వారమైంటున్నాం, నిరీక్షించవలసినటువంటి వారమైంటున్నాం, నమ్మికను వహించవలసినటువంటి వారమైంటున్నాం. ఇందా మనం చదివినటువంటి వచన భాగంలోనే అంటాడు కదా, 92వ అధ్యాయంలోనే 6వ వచనం కూడా చదవండి. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. లోకానికి తెలియదు, వారు పశుప్రాయము కలిగినటువంటి వారు. కొన్నిసార్లు క్రైస్తవులు అనబడినటువంటి వారే కానీ పశు స్వభావము, మాట వినేటువంటి తత్వము లేదు, దేవునికి లోబడేటువంటి తత్వము లేక దేవుని మార్గాలను ఇక్కడ వారు తెలుసుకోలేరని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు అని తెలియజేస్తూ ఉంటున్నాడు. గనక లోకపు మాటలు మాట్లాడినప్పుడు మనం బెదరవలసినటువంటి పని లేదు, జడియవలసినటువంటి పని లేదు, కృంగిపోవలసినటువంటి పని లేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం త్రిపండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును హింసించి, గమనించండి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎప్పుడు ధన్యులమంట? మాట్లాడేటువంటి మాటలను మాట్లాడనీయండి. అన్యులు గ్రహించరు. దైవ ప్రణాళిక ఏంటో తెలియనటువంటి వాడు, దేవుని ప్రేమ ఏంటో తెలియనటువంటి వాడు, దేవుని వాక్య క్రమం ఏంటో తెలియనటువంటి వాడు మాట్లాడనివ్వండి. వారు చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా కూడా మీరు ధన్యులు. చదవండి ఇంకా. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అందుకే యోసేపు ఏం మాట్లాడలేదు, అందుకే యోసేపు ఏం తిరుగుబాటు చేయలేదు. అన్నలారా నన్ను కాపాడండ్రా రే, మీరు చెప్పిన మాట వింటాన్రా నాయన, ఇక నుంచి మీరు ఏదంటే అదే, మీ మాట మీ మార్గమే నా మార్గము, మీ మాటే నా మాట అన్నాడా యోసేపు? అనలేదు. యోసేపుకు తెలుసు, అందుకే అప్పగించేసుకున్నాడు ప్రాసెస్కి. యేసు ప్రభు వారికి కూడా తెలుసు, అందుకే ఆయన సిలువ మార్గమునకు అప్పగించేసుకున్నాడు.
కొడితే కొట్టించుకున్నాడు, తిడితే తిట్టించుకున్నాడు. సిలువ బలియాగమునకు తనను తానే సమర్పించుకున్నటువంటి క్రమాన్ని యేసు ప్రభు వారిలో మనం చూస్తే వీరిద్దరికీ చాలా దగ్గర పోలికలు మనం గమనించవచ్చు. ఇరువురు కూడా తన చుట్టూ ఉన్నటువంటి వారు హేళన చేస్తున్నా, ఉమ్మి వేస్తున్నా, కొరడాలతో కొడుతున్నా, సిలువకు వేసి హేళన చేస్తూ ఉంటున్నా, చాతైతే రక్షించుకో, నిన్ను నీవు కాపాడుకో అని చెప్పి హేళన చేస్తూ ఉంటున్నా, కానీ మారు మాట్లాడలేదు. తండ్రి, వీరేమి చేయుచున్నారో దే డు నాట్ నో, ఫర్గివ్ దెమ్. వారికి తెలియదు నాయన వారు చేస్తున్నటువంటి రీతి. ఎందుకంటే వీరు పశుప్రాయులు, గ్రహించరు, దైవ ప్రణాళిక ఇదని గ్రహించరు అనేది దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అలాగైతే యోసేపుకు వచ్చినటువంటి ప్రతి ఆటంకాన్ని కూడా దేవుడు మంచిగా మలచినటువంటి రీతిని మనం ఇక్కడ గమనించవచ్చు. 105వ కీర్తనలో చక్కటి మాట అంటాడు. 17వ వచనం చదవండి. యోసేపును గురించి అక్కడ ఆయన పడినటువంటి శ్రమలను గురించి వివరిస్తూ ఉంటున్నాడు. 105:17. వారికంటే ముందుగా అంటే తన అన్నల కంటే కూడా ముందుగా, వారికంటే ముందుగా దేశానికి యోసేపు వెళ్ళాలని, కొట్టబడాలని, ఆ యొక్క అనేక రకాలైనటువంటి పరిస్థితుల మధ్య యోసేపు నెట్టబడి, తరిమివేయబడి, బానిసగా పొతీఫర్ ఇంటికి వెళ్ళాలని, అక్కడ అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి కావాలనేదే. అందుకోసమే మీకంటే ముందుగా, వారికంటే ముందుగా యోసేపును పంపించేశాడు. తన అన్నల కంటే కూడా దేవుడు యోసేపు యొక్క జీవిత విధానాన్ని స్థిరపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యెబ్బేజు కూడా దేవునికి ప్రార్థన చేశాడు. తన సహోదరులందరికంటే కూడా మించినటువంటి జీవిత విధానాన్ని ఆయన కలిగి ఉన్నట్లుగా మనం లేఖనాల ద్వారా గ్రహించవచ్చు. చూడండి ఏమంటున్నాడు. 105:17. యోసేపు దాసుడుగా అమ్మబడ్డాడు. సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించారంట. ఎంత ఇబ్బంది చూడండి. బానిస యొక్క జీవితము, తన మీద తనకు అధికారం లేనటువంటి తత్వం, యజమాని చెప్పింది తప్ప తనకు తాను ఏ నిర్ణయం తీసుకోలేడు, తనకు తాను ఎక్కడికి వెళ్ళలేడు, తనకు తాను ఏమీ కూడా చేయలేడు. అది బానిస జీవితము, దౌర్బల్యమైనటువంటి జీవితం. పూర్వం కొన్ని వందల సంవత్సరాలకు పూర్వము ఈ యొక్క ఆఫ్రికన్స్ అమెరికా దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క అమెరికన్స్ అందరూ కూడా ఏం చేశారంటే, ఈ ఆఫ్రికా నల్ల జాతీయులు, మేము తెల్లగా ఉన్నాం, వీళ్ళు నల్ల జాతీయులు, దేనికి పనికిరానో వీళ్ళు అని చెప్పేసి వీరిని వారి యొక్క పొలాల్లోనికి పనులు చేయటానికి, ఇళ్లల్లో పనులు చేయటానికి, అనేక రకాలుగా వారు మరి నీచమైనటువంటి పనులన్నీ కూడా ఇళ్లల్లో చేయటానికి మరి ఉపయోగించుకునేటువంటి వారు. అయితే ఉపయోగించుకుంటూ ఏం చేసేవారంటే, వారి యొక్క కాళ్ళకు ఇనుప సంకెళ్లను బిగించేటువంటి వారు. వాడెక్కడికైనా తప్పించుకొని వెళ్ళిపోతాడేమో, ఎక్కడికైనా పారిపోతాడేమో, వాడెక్కడికి వెళ్ళకుండా వీడు బానిస, మేము చెప్పిందే చెయ్యాలి, మేము చేయమన్నదల్లా వీడు చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళటానికి వీలు లేకుండా ఆఫ్రికన్స్ని ఇబ్బందులకు గురి చేసేశారు. అందుకే ఒక చక్కటి నినాదము ఆఫ్రికన్స్ యొక్క ఆ యొక్క నేషన్లో నుండి, ఆ యొక్క జాతిలో నుండి వారు అమెరికన్ స్లోగన్గా వారు పాడారు, వన్ డే వి షల్ ఓవర్కమ్, వి షల్ ఓవర్కమ్ వన్ డే. ఇదిగో ఈ యొక్క తెల్ల జాతీయులు, ఈ యొక్క పరిపాలకులు చేస్తున్నటువంటి రీతిని మేము ఒకరోజు అధిగమిస్తాం. అలా 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 అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత నల్ల జాతీయులందరినీ కూడా స్వేచ్ఛ ప్రకటించేశాడు. వారు కూడా అమెరికన్స్తో పాటు సమాన రాజ్యాంగ హక్కులను అబ్రహాం లింకన్ వారికి ఇచ్చుట ద్వారా ఇప్పుడు నల్లోడైనా తల్లోడైనా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్కడ ఉంటున్నారు, పోయి చాలా స్వేచ్ఛగా ఆనందంగా అమెరికాలో ఉండేటువంటి ఔశ్వర్యాలన్నీ కూడా ఆనందిస్తూ ఉంటున్నారు. దానికి కారణము ఆ వెనకాల జరిగినటువంటి పరిణామాలు. కనుక ప్రభునందు ప్రియులారా, ఇక్కడ యోసేపు ఇనుప సంకెళ్ళ చేత బంధించబడినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. నలగగొట్టబడ్డాడు.
అందుకే ఏఆర్ స్టీవెన్సన్ గారు ఒక చక్కటి పాట కూడా రాశాడు కదా, నడిపిస్తాడు. పాడండి పాట. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు అడుగులు తడబడినా అలసట పైబడినా, అడుగులు తడబడినా అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. ఆమేన్. చాలండి. కనుక మరి ఆయన యొక్క చిత్తం ఏంటో మనం గ్రహించినటువంటి వారంగా మనం ఉండి అనేక సందర్భాల్లో మరి మనం కృంగిపోతూ ఉంటాం. కానీ యోసేపు మాత్రము కష్టాల కొలిమి ఇనుప సంఖ్యలు తన చుట్టూ ఉన్నప్పటికీ కూడా, సొంత వారే తనను ద్వేషించి హేళన చేసి అవమానపరిచినప్పటికీ కూడా యోసేపు కృంగిపోయినటువంటి వాడు కాడు ప్రియులారా. చదవండి ఇంకా క్రిందకు. ప్రాణమును బాధించును, యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచు ఉండెను. కనుక దేవుడిచ్చిన కళ నెరవేర్చబడే అంతవరకు కూడా యోసేపు యొక్క ప్రవర్తన ఏందైనా, నేను ఎందుకు వచ్చానా ఇక్కడికి, నేను ఎందుకు నా అన్నలకు అనుగుణంగా జీవించలేదా, నేను ఎందుకు పొతీఫర్ యొక్క భార్యకు లొంగిపోలేదా అని ఎక్కడా కూడా మరి డౌట్ పడినటువంటి వాడు కాడు. రాజు వర్తమానమును పంపి అతనిని విడిపించెను, ప్రజలను ఏలువాడు అతనిని విడుదల చేసెను. గనక ఆయన జైల్లో వేయబడినప్పటికీ కూడా రాజుగారికి ఒక కళ వచ్చింది. ఆ కళను విశదపరచట ద్వారా, తెలుపుట ద్వారా, ఇదిగో రాజా 7 సంవత్సరాలు బలమైనటువంటి ఆహారము దేశంలో పండబోతా ఉంది, మరి ఒక 7 సంవత్సరాలు కఠోరమైనటువంటి కరువు ఈ ప్రాంతాన్ని ఏలబోతా ఉన్నది అని చెప్పినప్పుడు రాజు ఏం చేశాడంటే, ఎదిగో నువ్వే చెప్పావు, నువ్వే చూసుకో సమస్త పరిస్థితులను అని చెప్పేశాడు. చదవండి. ఇష్ట ప్రకారముగా తన అధిపతులను ఏలుటకు, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటి మీద యజమానునిగాను, తన యావత్తు ఆస్తి మీద, దేశము మీద అధికారినిగాను, వారసునిగాను
అతనిని నియమించెను. ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనికి వచ్చెను. మహాదేశమందు పరదేశిగా ఉండెను. వారి విరోధుల కంటే వారికి అధిక బలమును దయచేశాను. యోసేపుని ఎంతగా ఆశీర్వదించాడండి. బానిసగా ఉన్నటువంటి వాడు, పడద్రోయబడినటువంటి వాడు, చివరికి ఒక గుక్కెడు మెతుకులు తినాలన్నా కానీ, ఆహారము తినాలన్నా కానీ ఆ అధికారి కనికరిస్తే తప్ప, రాజు కనికరిస్తే తప్ప, ఆ జైల్లో ఉన్నటువంటి ఆఫీసర్ కనికరిస్తే తప్ప ఏ పూట కూడా భోజనము తినడానికి సహితము అధికారము లేనటువంటి బానిస బ్రతుకు నుండి ఆ అధికారులనే శాసించేటువంటి గొప్ప అధికారము, రాజు మీద తండ్రిగా, ఆ ఇంటి మీద తండ్రిగా, దేశము మీద అధికారిగా ఉండేటువంటి అధికారమును యోసేపుకు దేవుడిచ్చి ఉంటున్నాడు. కనుక మనం ఎంతసేపు పక్కడు ఎలా ఉన్నాడు, నేను ఎలాగున్నాను, వాళ్ళు బాగున్నారు, నేను బాగాలేను అని చెప్పి మనకి మనం డౌన్ అవ్వకూడదు, మనకి మనం కృంగిపోకూడదు. చాలా సందర్భాల్లో మనల్ని మనం డిప్రెషన్ తెచ్చేసుకుంటూ ఉంటాం. వీ కంపేర్ విత్ అదర్స్ అండ్ వీ గెట్ డిప్రెస్డ్. కనుక మనం ఇతరులతో కంపేర్ చేసుకోకుండా దేవుని యొక్క వాక్యముతో మనం కంపేర్ చేసుకుంటే దేవుడు ఏదో ఒక సమయంలో నన్ను కూడా హెచ్చిస్తాడు, లేవనెత్తుతాడు, ఆదరిస్తాడు.